హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే విరోధ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే కజ్రీ అనే అమ్మాయి షూటింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఢిల్లీ వెళ్తూ ఉంటుంది. ఆమెను అక్కడ వదిలిపెట్టడానికి తన అన్న అయినటువంటి ఓంకార్ అలాగే వాళ్ళ నాన్న కారులో వెళుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ కారుని వెనక నుంచి వచ్చి ఒక ట్రక్ గుద్దుతుంది. దాంతో కారుకి బాగా యాక్సిడెంట్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి వాళ్ళని షూట్ చేసి చంపడానికి ట్రై చేస్తారు. కజ్రీ వాళ్ళ నాన్న బ్రతికి ఎలాగో అలా బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఒక వ్యక్తి వచ్చి అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. వాళ్ళ ముగ్గురు చనిపోయారు అని అందరూ అనుకుంటారు. ఆ తర్వాత రోజు ఈ విషయం చాలా వైరల్ అవుతుంది. కజ్రీ వాళ్ళ నాన్న తేజ్ ప్రకాష్ ని ఎవరో హత్య చేశారు అని ఊరంతా మారుమ్రోగుతుంది. ఆ తర్వాత అక్కడికి కజ్రీ వాళ్ళ బాబాయి బ్రిడ్జ్ అనే వ్యక్తి వచ్చి ఆ ముగ్గురు చనిపోయారు అని చాలా ఏడ్చి బాధపడతాడు. అప్పుడే సడన్ గా కజ్రీ లేచి నిలబడుతుంది. కజ్రీ బ్రతికే ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న అన్న ఓంకార్ చనిపోయి ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ తర్వాత బ్రిడ్జ్ వాళ్ళ వదినైనటువంటి హేమలత దగ్గరికి వస్తాడు. నిజానికి హేమలత కజ్రీ వాళ్ళ అమ్మ తేజ్ ప్రకాష్ వైఫ్. ఆ తర్వాత బ్రిడ్జ్ హేమలతతో తేజ్ అన్న ఓంకార్ బ్రతికిలేరు, అందువల్ల నేనే నిన్ను కజ్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అందుకే నువ్వు పూర్తిగా నా దానివవ్వు అని అంటాడు. దానికి హేమలత ఇప్పుడిప్పుడే తేజ్ చనిపోయాడు, అలా నేను చెయ్యలేను అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ బ్రిడ్జ్ ఆమెని కజ్రీ పేరు చెప్పి ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఒకవేళ నేను మీ ఇద్దరిని పట్టించుకోకపోతే అసలు కజ్రీకి ఏమవుతుందో తెలుసా అని బ్రిడ్జి హేమలతని బెదిరిస్తాడు. దాంతో హేమలత బ్రిడ్జితో పాటు రొమాన్స్ చేయడానికి ఒప్పుకుంటుంది. మరో పక్క కజ్రీ తన అన్న మరియు నాన్న చనిపోవడాన్ని అస్సలు మర్చిపోలేకపోతుంది. ఆ తర్వాత ఇంట్లో నుంచి బాల్కనీలోకి వచ్చి వాళ్ళ నాన్నని ఎవరు చంపారు అని ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళు కారులో వచ్చేటప్పుడు వాళ్ళ నాన్న కజ్రీని చూసి నువ్వు నీ కలని నెరవేర్చుకుని ఒలింపిక్స్ నుంచి మెడల్ గెలుచుకుని తీసుకురావాలి అని చెప్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అవుతుంది. అలా ఆలోచిస్తున్న టైంలో కజ్రీకి కొన్ని మాటలు వినబడతాయి. అందువల్ల కజ్రీ వాళ్ళ అమ్మ రూమ్ దగ్గరకు వెళ్తుంది. వాళ్ళ బాబాయి మరియు వాళ్ళ అమ్మ ఇద్దరు రొమాన్స్ చేసుకోవడాన్ని చూసిన కజ్రీ వెంటనే వాళ్ళ బాబాయిని షూట్ చెయ్యాలి అని ట్రై చేస్తుంది. కానీ వాళ్ళ బాబాయ్ బ్రిడ్జి మీ నాన్న తర్వాత నిన్ను మీ అమ్మని చూసుకోవడానికి ఉన్నది నేనే, నువ్వు మీ అమ్మ సంతోషం గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా అని చెప్తాడు. అందువల్ల కజ్రీ సైలెంట్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు కజ్రీ జరిగిందంతా వాళ్ళ నానమ్మకి చెప్తుంది. కానీ వాళ్ళ నానమ్మకి ఇదంతా ముందే తెలుసు. దాంతో వాళ్ళ నానమ్మ కజ్రీని చూసి మీ నాన్న తేజ తర్వాత అంతా బ్రిడ్జి చూసుకోవాలి, కాబట్టి మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం అతని మాటల్ని వినాలి, అయినా కానీ నువ్వు బ్రిడ్జి గురించి ఆలోచించకు, మీ నాన్న కలని నెరవేర్చు అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళ నానమ్మ కజ్రీని ఒక స్పోర్ట్స్ అకాడమీలో చేర్పిస్తుంది. తన షూటింగ్ మీద ఇంకా బాగా ఇంట్రెస్ట్ పెంచుకొని మెడల్ గెలవడం కోసం వాళ్ళ నానమ్మ అకాడమీలో చేర్పిస్తుంది. కజ్రీ ఆ అకాడమీకి సంబంధించిన హాస్టల్లోనే ఉంటుంది. కజ్రీ అక్కడ జోగి అనే ఒక అబ్బాయిని కలుస్తుంది. అతన్ని ప్రిన్సిపాల్ మేడం తిడుతూ ఉంటుంది. నిజానికి జోగి ఇంకా అతని ఫ్రెండ్స్ హాస్టల్లో ఉన్న మెస్ లోని ఎగ్స్ ని దొంగతనం చేసి తిని ఉంటారు. ప్రిన్సిపల్ కూతురికి జోగికి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తూ ఉంటుంది. అంటే అంత సీరియస్ అయిన రిలేషన్షిప్ ఏం కాదు, జస్ట్ టైం పాస్. కానీ ఆమెను కలవడానికి జోగి హాస్టల్ కి వస్తూ పోతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి కూడా జోగి హాస్టల్ కి వస్తాడు. కానీ ఆ విషయం వార్డెన్ కి ఎలాగో అలా తెలుస్తుంది. అందువల్ల జోగి అక్కడి నుంచి పారిపోయి వెంటనే కజ్రీ రూమ్ లోకి వచ్చి అక్కడ దాక్కుంటాడు. కజ్రీ కూడా అతన్ని రూమ్ లోనే దాచిపెడుతుంది. ఆ తర్వాత వార్డెన్ రూమ్ లోకి వచ్చి చెక్ చేసి వెళ్లిపోతుంది. జోగి అప్పుడు షర్ట్ వేసుకుని ఉండడు. అందువల్ల కజ్రీ తన షర్ట్ ని ఇస్తుంది. ఆ తర్వాత జోగి కజ్రీని చూసి ఈ విధంగా హాస్టల్ కి నేను చాలా సార్లు వచ్చాను కానీ ఎప్పుడు ఎవరికి దొరకలేదు, ఈ రోజు నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి నేను రేపు నీకు ఈ అకాడమీలో ఉన్న బెస్ట్ ప్లేస్ ని చూపిస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత జోగి కజ్రీని ఆ అకాడమీలో ఉన్న ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. ఆ ప్లేస్ కజ్రీకి చాలా బాగా
బాగా నచ్చుతుంది. మరోపక్క గ్రామంలో బ్రిజీ తన అన్న తేజాకి సంబంధించిన అన్ని ఇల్లీగల్ బిజినెస్ ని చూసుకోవాల్సి వస్తుంది. ఆ ఏరియాకి సంబంధించిన మంత్రి కూడా వాళ్లతోనే కలిసిపోయి ఉంటాడు. అతను కూడా తేజ తర్వాత ఆ ప్లేస్ ని నువ్వే తీసుకోవాలి అని బ్రిజీకి చెప్పి తనకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ కొంతమంది బ్రిజీకి అస్సలు సపోర్ట్ చెయ్యరు. అందువల్ల బ్రిజీ వాళ్ళని చంపేస్తాడు. ఆ తర్వాత బ్రిజీ ప్రాపర్టీ అంతా తన పేరు మీద ఉండాలి అనుకుంటాడు. కానీ తేజ చనిపోయిన తర్వాత ప్రాపర్టీ మొత్తం ఓంకార్ మరియు కజ్రీ పేరు మీదకి వస్తాయి. ఇప్పుడు తేజ ఓంకార్లు చనిపోయారు కాబట్టి ప్రాపర్టీ మొత్తం ఇప్పుడు కజ్రీకి 21 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తన పేరు మీదకి వస్తాయి అని తెలుస్తుంది. ఒకవేళ కజ్రీ 21 సంవత్సరాలకు ముందే చనిపోతే ప్రాపర్టీ మొత్తం ట్రస్ట్ కి వెళుతుంది అని తెలుస్తుంది. ఇదంతా విని బ్రిజీకి చాలా కోపం వస్తుంది. కానీ అతనికి ఒకవేళ కజ్రీ పెళ్లి చేసుకుని ఆ తర్వాత తను చనిపోతే ప్రాపర్టీ మొత్తం ఆమె హస్బెండ్ కి వెళ్తుంది అని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత బ్రిజీకి ఒక ఐడియా వస్తుంది. మంత్రి కొడుకు విశేష్ తో కజ్రీకి పెళ్లి చెయ్యాలి అని బ్రిజీ డిసైడ్ అవుతాడు. అందువల్ల ఆ ప్రాపర్టీ మొత్తం ఇండైరెక్ట్ గా బ్రిజీకి వస్తుంది. కానీ బ్రిజీకి మరియు మంత్రికి మధ్య ఇంతకు ముందే ఈ డీల్ జరిగి ఉంటుంది. ఎందుకంటే బ్రిజీ మొదటి నుంచి కూడా తన అన్న తేజ్ ప్రకాష్ ని అస్సలు ఇష్టపడాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. బ్రిజీ వాళ్ళ నాన్న బ్రిజీని చూసి ఒకవేళ నువ్వు యూనిఫామ్ వేసుకోవాలి అంటే ముందు దానికి అర్హత సాధించు అని అంటాడు. ఆ మాటలు విని బ్రిజీకి చాలా విసుగు వస్తుంది. ఒకసారి బ్రిజీ తన ఫ్రెండ్స్ తో కలిసి కూర్చుని మాట్లాడుతూ ఉన్నప్పుడు అతనికి హేమలత కనిపిస్తుంది. హేమలత చూడ్డానికి చాలా అందమైనదే కాకుండా కాలేజీ టాపర్ కూడా. బ్రిజీ హేమలతని ఇష్టపడడం మొదలు పెడతాడు. కానీ హేమలత బ్రిజీ మీద అస్సలు ఆసక్తి చూపించదు. బ్రిజీ హేమలతని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. కానీ హేమలత పేరెంట్స్ తనకిచ్చి పెళ్లి చేయరు అని బ్రిజీకి తెలుసు. ఎందుకంటే బ్రిజీ పని బాట లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత బ్రిజీ ఫ్రెండ్ బ్రిజీని చూసి నాతో పాటు ఇల్లీగల్ శాండ్ మైనింగ్ చెయ్యి అని సలహా ఇస్తాడు. దాంతో మనీ బాగా వస్తుంది అని దానికి ఒప్పుకుంటాడు. ఒకసారి ట్రాక్టర్ లో శాండ్ ని తీసుకుని వెళ్లేటప్పుడు సడన్ గా పోలీస్ ఆఫీసర్స్ వస్తారు. బ్రిజీ వాళ్ళని చూసి చాలా భయపడిపోతాడు. బ్రిజీ ఫ్రెండ్ మాత్రం పోలీసులకి మనీ ఇచ్చి ఆ మ్యాటర్ ని సెటిల్ చెయ్యాలి అనుకుంటాడు. అయితే ఈ లోపే సడన్ గా బ్రిజీ భయపడిపోయి ఆ ఆఫీసర్స్ ని గన్ తో షూట్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు. బ్రిజీ పరిగెట్టడం చూసి బ్రిజీ ఫ్రెండ్ కూడా అక్కడి నుంచి పరిగెత్తుతాడు. బ్రిజీ బాగా భయపడిపోయి అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. అప్పుడే బ్రిజీకి తేజాకి హేమలతకి పెళ్లి జరగబోతుంది అని తెలుస్తుంది. అది విన్న తర్వాత బ్రిజీ మనసు విరిగిపోతుంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే హేమలత మరియు తేజాల పెళ్లి జరుగుతుంది. దానికి బ్రిజీ చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో తన ఫ్రెండ్స్ బ్రిజీని చూసి నువ్వంతగా బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ హేమలత తేజాని పెళ్లి చేసుకోకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఉంటే నీకు తను ఎప్పటికీ దక్కేదే కాదు. ఇప్పుడు హేమలత నీ ఇంట్లోనే ఉంటుంది. అందువల్ల నువ్వు తనతో డీల్ సెట్ చేసుకుంటే తనతో ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత బ్రిజీకి తేజ ఇంట్లో ఉండడు, ఎక్కువగా ఆర్మీలోనే ఉంటాడు అని చాలా సంతోషిస్తాడు. బ్రిజీ వాళ్ళ నాన్న ఈ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కి వ్యతిరేకం. శాండ్ మైనింగ్ వల్ల నదిలో ఆటుపోట్లు పెరిగి దాని వల్ల పంట నష్టం అవుతాయి అని, అందువల్ల శాండ్ మైనింగ్ ఆపాలి అని పోరాటం చేస్తూ ఉంటాడు. మరోపక్క తేజ తీసుకున్న లీవ్స్ అయిపోయినందువల్ల తిరిగి మిలిటరీ బేస్ కి వెళ్లిపోతాడు. తన అన్న వెళ్లిపోయిన తర్వాత బ్రిజీ హేమలతకి దగ్గరవడం కోసం ట్రై చేస్తాడు. కానీ హేమలత అతని భావాల్ని అస్సలు పట్టించుకోదు. అప్పుడు హేమలత ప్రెగ్నెంట్ అనే విషయం బ్రిజీకి తెలిసి చాలా కోపంగా ఫీల్ అవుతాడు. కానీ బ్రిజీ మనసు అర్థం చేసుకున్న వాళ్ళ అమ్మ బ్రిజీకి పెళ్లి చేసేస్తుంది. బ్రిజీకి పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఆ పెళ్లిని తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వస్తుంది. బ్రిజీ వాళ్ళ నాన్న ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ని ఆపడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అతన్ని ఎవరో మర్డర్ చేసి చంపేస్తారు. తేజ తిరిగి వచ్చాక వాళ్ళ నాన్నని ఎవరో మర్డర్ చేశారు అని తెలిసి చాలా కోప్పడి అందరినీ తిట్టడం మొదలు పెడతాడు. మా నాన్నని ఎవరు చంపారు అని అడుగుతాడు. అప్పుడు తేజకి ఆ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ చేసే వాళ్లే మర్డర్ చేశారు అని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి వాళ్ళందరినీ చంపేస్తాడు. కానీ తేజ ఆర్మీలో ఉన్నా కూడా ఈ విధంగా మర్డర్ చేసినందుకు ఆర్మీ నుంచి అతన్ని తీసేసి 3 సంవత్సరాల జైలు శిక్ష పడేలా చేస్తారు. తేజ జైలుకి వెళ్లి 3 సంవత్సరాల శిక్షని కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి వస్తాడు. అప్పుడు తేజ తనే సొంతంగా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత అందరినీ సమావేశపరిచి ఎవరో మన ఊర్లోకి వచ్చి మైనింగ్ చేసి మనీ ఎందుకు సంపాదించాలి, మనమే మనీ సంపాదిద్దాం అని అంటాడు. దానికి తేజతో పాటు అందరూ ఇల్లీగల్ మైనింగ్ చేయడానికి ఒప్పుకుంటారు. ఎందుకంటే తేజ చాలా హుషారైన మనిషి. ఆ తర్వాత తేజ
తన సొంత ఊర్లోనే శాండ్ మైనింగ్ ని మొదలు పెడతాడు. అలాగే మిగతా శాండ్ మైనింగ్ చేసే వాళ్ళని కూడా కొట్టి వాళ్ళని తన మాట వినేలాగా చేస్తాడు తేజ. నిజానికి అందరికంటే పెద్ద శాండ్ మైనింగ్ బిజినెస్ ఆ ప్రాంతపు మంత్రిది. కానీ తేజ ఒక సెక్స్ వర్కర్ హెల్ప్ తో ఆ మంత్రిని బ్లాక్ మెయిల్ చేసి ఆ మంత్రిని కూడా తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. మంత్రి దగ్గర వేరే ఆప్షన్ లేక తేజతో కలుస్తాడు. ఆ తర్వాత తేజకి చాలా మనీ రావడం మొదలవుతుంది. ఆ మనీతో తేజ కొత్త ఇల్లు పొలాలు కొంటాడు. ఇప్పుడు వాళ్ళు చాలా పెద్ద ధనవంతులు. కానీ తేజ ఇప్పటికి కూడా వాళ్ళ నాన్నని ఎవరు చంపారో ఇప్పటికీ ఆ రహస్యం తెలుసుకోవడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నకి ఎగ్జాక్ట్ గా అసలు ఏం జరిగిందో చెప్పే వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. బ్రిజి విశేష్ కి కజ్రీకి పెళ్లి చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. మరో పక్క కజ్రీ జోగి ఒకరినొకరు ఇష్టపడడం మొదలు పెడతారు. నిజానికి ఆ అకాడమీలో ఒకసారి అమ్మాయిల్ని మోలెస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం కజ్రీ నోటీస్ చేస్తుంది. ఆ సార్ మీద చాలా కోపంగా ఉంటుంది. జోగి ఇదంతా చూసి ఆ సార్ని తిడతాడు. ఆ తర్వాత వాళ్ళ అకాడమీలో ఒక పార్టీ ఉంటుంది. ఆ పార్టీ అయ్యాక కజ్రీ మరియు జోగి ఒక ల్యాబ్ కి వెళ్లి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు కజ్రీ వాళ్ళని ఎవరో చాటుగా చూస్తున్నారు అని నోటీస్ చేస్తుంది. నిజానికి ఆ వ్యక్తి గోపి తిట్టిన ఆ సార్. ఆ తర్వాత ఆ సార్ స్టాఫ్ మొత్తాన్ని అక్కడికి తీసుకుని వస్తాడు. దాంతో వాళ్ళందరూ జోగి మరియు కజ్రీని బాగా తిడతారు. అప్పుడు వాళ్ళకి ఎవరో వాళ్ళ వీడియోని తీశారు అని తెలుస్తుంది. ఆ వీడియో ప్రతి చోట వైరల్ అవుతుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ జోగిని ఇంకోసారి ఇలా చేస్తే మీ ఇద్దరిని రెస్టికేట్ చేస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు నార్మల్ గా ఆ అకాడమీ రూల్స్ ని ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఆ సార్ మాత్రం కజ్రీ వీడియోని చూసి చాలా బ్యాడ్ గా కామెంట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా జోగి విని ఆ సార్ ని చాలా ఘోరంగా కొడతాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి జోగిని అరెస్ట్ చేస్తారు. జోగికి 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. కానీ జోగి అలా ఎందుకు చేశాడో కజ్రీ అందరికీ చెప్తూ ఉంటుంది. కానీ ఎవరో తన మాటలు పట్టించుకోరు. ఆ తర్వాత కజ్రీ ఆ అకాడమీని వదిలేసి తిరిగి తన గ్రామానికి వెళ్తుంది. కానీ ఇంటికి వచ్చాక నువ్వు ఈ విధంగా బిహేవ్ చేయకూడదు, నువ్వు నీ గోల్ మీద మాత్రమే ఫోకస్ చెయ్యాలి అని కజ్రీని వాళ్ళ అమ్మ మరియు నానమ్మ తిడతారు. కానీ కజ్రీ మాత్రం నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. వాళ్ళ నానమ్మ కజ్రీకి అర్థమయ్యేలాగా నచ్చజెప్తుంది. కానీ కజ్రీ వాళ్ళ అమ్మ మీద చాలా కోపంగా ఉంటుంది. నువ్వు నన్ను అస్సలు అర్థం చేసుకోవడం లేదు, నువ్వు బాబాయ్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆరాంగా ఉంటున్నావు అని కజ్రీ వాళ్ళ అమ్మని బాగా తిడుతుంది. అప్పుడు కజ్రీ వాళ్ళమ్మ నేను కాలేజీలో టాపర్, నాకు చాలా డ్రీమ్స్ ఉండేవి. కానీ నన్ను నా డ్రీమ్స్ గురించి ఎవ్వరూ అడగకుండా పెళ్లి ఇష్టమా లేదా అని కూడా అడగకుండా పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత మీ నాన్న కూడా నాకు ఏది ఇష్టమని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆవేశంలో మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత జైలు నుంచి తిరిగి వచ్చి అన్ని ఇల్లీగల్ పనులు చేయడం స్టార్ట్ చేశాడు. ఈ రోజు వరకు నా గురించి ఎవరూ ఆలోచించలేదు, నాకు ఏం కావాలో అడగలేదు అని ఏడుస్తూ కజ్రీకి చెప్తుంది. వాళ్ళమ్మ ఏడవడం చూసిన కజ్రీ తన గోల్ మీద ధ్యాస పెట్టాలని డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత షూటింగ్ ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టి చాలా కాంపిటీషన్స్ లో గెలుస్తుంది. అలా రోజులు గడిచిపోతాయి. ఫైనల్ గా కజ్రీకి 21 సంవత్సరాలు వస్తాయి. ఆ తర్వాత బ్రిజి ప్రాపర్టీ మొత్తాన్ని కజ్రీకి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత విశేష్ తో తన పెళ్లి అవుతుంది అని చెప్తాడు. అందరూ ఆ పెళ్లి వార్త విని సంతోషంగా ఉంటారు. కానీ కజ్రీ ఆ పెళ్లి చేసుకోవాలి అనుకోదు. ఆ తర్వాత కజ్రీ విశేష్ తో నేను జైలుకి వెళ్లి జోగిని కలిసి వస్తాను అని చెప్తుంది. కజ్రీతో పాటు ఆ వైరల్ వీడియోలో ఉన్నది ఆ జోగినే అని విశేష్ కి తెలిసి జోగి ఏ జైల్లో ఉన్నాడో తెలుసుకుని తన మనుషుల్ని అక్కడికి పంపించి జోగిని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ జోగి ఏదో ఒక విధంగా బ్రతికిపోతాడు. ఆ తర్వాత జోగిని హాస్పిటల్లో పోలీసులు అడ్మిట్ చేస్తారు. జోగి కజిన్ బ్రదర్ కూడా ఒక గూండా. అతను జోగిని కలిసి నీ మీద అటాక్ చేసిన వాళ్ళ గురించి నేను తెలుసుకుంటాను, నువ్వు బాధపడకు అని చెప్తాడు. జోగి ఇప్పటికి కూడా కజ్రీనే లవ్ చేస్తూ ఉంటాడు. ఆమెని కలవాలి అనుకుంటూ ఉంటాడు. కజ్రీ జోగిని కలవడానికి జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ జోగి ఉండడు. ఇదంతా చూసి కజ్రీ చాలా కుంగిపోతుంది. దానివల్ల కజ్రీ షూటింగ్ పెర్ఫార్మెన్స్ కూడా దారుణంగా తయారవుతుంది. అన్ని కాంపిటీషన్స్ లో ఓడిపోతూనే ఉంటుంది. ఎందుకంటే తనకి జోగి కావాలి, జోగి ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి అనుకుంటుంది కజ్రీ. జోగి కూడా ఫైనల్ గా జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటికి వచ్చి కజ్రీని వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత జోగి ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లి తన కూతుర్ని తీసుకుని కజ్రీ అడ్రస్ వెతకడం కోసం ఆఫీస్ కు వస్తాడు.
వెళ్తాడు. కానీ అక్కడ ఉన్న సిస్టమ్ లో కజ్రీ అడ్రస్ ఉండదు. కజ్రీ గురించి ఏమీ తెలియడం లేదు అని జోగి చాలా బాధపడుతూ ఉంటాడు. మరో పక్క కజ్రీ మరియు విశేష్ల ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మంత్రి బ్రిజీకి పార్టీ టికెట్ ఇస్తాడు. ఆ తర్వాత నుంచి బ్రిజీ ఎన్నికల పనుల్లో బాగా నిమగ్నమై ఉంటాడు. ప్రతి చోట అతని పార్టీకి సంబంధించిన పోస్టర్సే అంటించి ఉంటారు. ఒకరోజు ఆ పోస్టర్స్ ని జోగి చూస్తాడు. ఆ పోస్టర్స్ లో కజ్రీ పేరు కూడా ఉంటుంది. ఆ తర్వాత బ్రిజీ పార్టీ మీటింగ్ జరుగుతున్న ప్లేస్ కి జోగి కూడా వెళ్తాడు. అప్పుడే అనుకోకుండా బ్రిజీ మీద ఎవరో దాడి చేస్తారు. కానీ జోగి బ్రిజీని కాపాడతాడు. కజ్రీ ఇష్టపడేది ఇతన్నే అని బ్రిజీకి తెలియక బ్రిజీకి జోగి బాగా నచ్చుతాడు. ఆ తర్వాత బ్రిజీ జోగితో నువ్వు కూడా మా ఇంటికి వచ్చి నాతో పాటే ఉండు అని చెప్తాడు. జోగి కూడా సరే అని చెప్తాడు. ఆ తర్వాత జోగి బ్రిజీ ఇంటికి వెళ్లిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి కజ్రీని చూస్తాడు. కజ్రీ కూడా జోగిని చూసి చాలా సంతోషిస్తుంది. కానీ కజ్రీకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యిందని తెలిసి చాలా కుంగిపోతాడు. వెంటనే జోగి కజ్రీతో మాట్లాడకుండానే కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కజ్రీ జోగికి చాలా సార్లు కాల్ చేస్తుంది. కానీ జోగి కాల్ లిఫ్ట్ చేయడు. ఆ తర్వాత కజ్రీ కార్డు ఇవ్వాలనే సాకుతో జోగి ఇంటికి వెళ్తుంది. అప్పుడు జోగితో మాట్లాడి ఈ రోజు వరకు నేను నిన్నే ప్రేమిస్తున్నాను, మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్తుంది. జోగి వాళ్ళ కజిన్ మాత్రం ప్రేమ గేమా గురించి మర్చిపోండి అని చెప్తాడు. కానీ జోగి కజ్రీలు ఒకరినొకరు గాఢంగా లవ్ చేసుకుంటూ ఉంటారు. అందువల్ల పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఆ తర్వాత జోగి తన పేరెంట్స్ ని తీసుకుని కజ్రీ ఇంటికి వస్తాడు. వెంటనే బ్రిజీని కలిసి కజ్రీని నాకిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. కానీ బ్రిజీ కజ్రీ పెళ్లి మంత్రి కొడుకుతో ఫిక్స్ అయ్యింది. జోగి అతని ముందు దేనికి పనికిరాడు. కానీ కజ్రీ జోగిని లవ్ చేస్తూ ఉంటే జోగికి ఖచ్చితంగా ఒక ఛాన్స్ ఇస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత బ్రిజీ జోగిని చూసి కొంచెం టైం తీసుకుని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుని ఏదైనా సాధించుకో, నేను మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్తాడు. అది విని జోగి మరియు కజ్రీ ఇద్దరు సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు వాళ్ళ వర్క్స్ లో బిజీగా ఉంటారు. కానీ ఈ విషయం విశేష్కి తెలుస్తుంది. విశేష్ వెంటనే ఒకవేళ కజ్రీ నాకు దక్కకపోతే మరి ఎవరికి దక్కకూడదు అని డిసైడ్ అవుతాడు. అందువల్ల వారిద్దరి మీద దాడి చేస్తాడు. దానివల్ల ఆ ఇద్దరు వాళ్ళ నుంచి పారిపోవాల్సి వస్తుంది. కానీ అందరికీ మాత్రం కజ్రీ మరియు జోగి పారిపోయారు అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు నిజానికి విశేష్ నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం వెళ్లిపోయి ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు ఒక అడవిలో దాక్కుంటారు. ఆ తర్వాత జోగి వెంటనే తన కజిన్ కి కాల్ చేసి తను ఉన్న అడ్రస్ గురించి చెప్తాడు. ఆ తర్వాత బ్రిజీ, మంత్రి అలాగే విశేష్ కి సంబంధించిన కొంతమంది మనుషులు అక్కడికి వస్తారు. వాళ్ళు జోగిని బాగా కొడతారు. ఆ తర్వాత బ్రిజీ వెంటనే కజ్రీని పట్టుకుని ఒకవేళ నువ్వు విశేష్ ని పెళ్లి చేసుకోకపోతే మేము జోగిని చంపేస్తాము అని బెదిరిస్తాడు. దాంతో కజ్రీ దగ్గర వేరే ఆప్షన్ లేదు కాబట్టి పెళ్లికి సరే అని చెప్తుంది. ఆ తర్వాత బ్రిజీ కజ్రీని తన ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకుని వస్తాడు. ఆ ఫామ్ హౌస్ లోనే తన పెళ్లి జరగబోతూ ఉంటుంది. మరో పక్క తేజ మనిషి ఒకరు తేజ వాళ్ళ అమ్మని కలిసి ఒక వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోలో తేజకి కార్ యాక్సిడెంట్ జరిగింది రికార్డ్ అయి ఉంటుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ వీడియోలో తేజ కారుకి యాక్సిడెంట్ జరిగినప్పుడు తను బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉండగా అతన్ని గన్ తో షూట్ చేసిన వ్యక్తి ఎవరో కాదు, బ్రిజీనే అతన్ని షూట్ చేసి చంపేసి ఉంటాడు. ఇదంతా చూసిన బ్రిజీ వాళ్ళమ్మ నా చిన్న కొడుకే నా పెద్ద కొడుకుని చంపేశాడా అని చాలా బాధపడుతూ ఉంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఫైనల్ గా తేజకి వాళ్ళ నాన్నని చంపింది ఎవరో తెలుస్తుంది. వాళ్ళ నాన్నని చంపింది మంత్రి అని తెలుసుకున్న తేజ వెంటనే మంత్రి ఇస్తున్న పార్టీ దగ్గరకు వెళ్లి మంత్రిని బెదిరిస్తాడు. కానీ బ్రిజీ తేజని ఆపడానికి ట్రై చేస్తాడు. ఆ సమయంలో తేజ బ్రిజీని చెంపదెబ్బ కొడతాడు. అప్పుడు తేజ అందరి ముందు తనని చెంపదెబ్బ కొట్టాడు అని బ్రిజీ కోపంగా ఉంటాడు. ఆ తర్వాత రోజు మంత్రి బ్రిజీని తన దగ్గరికి పిలిపించుకుని తేజ నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, నాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు, అందువల్ల ఇప్పుడు తేజ ప్లేస్ ని నువ్వే తీసుకో అని ఇండైరెక్ట్ గా తేజని చంపమని చెప్తాడు. కానీ బ్రిజీ ఆ విషయానికి అస్సలు ఒప్పుకోడు. అప్పుడు మంత్రి మళ్ళీ బ్రిజీని చూసి తేజ చనిపోయిన తర్వాత తన ప్రాపర్టీ మొత్తం నీదే అవుతుంది, అర్థమవుతుందా, తన ప్రాపర్టీ మొత్తం నీదే అవుతుంది అంటే హేమలత కూడా నీదే అవుతుంది అని చెప్తాడు. ఆ మాటలు వినగానే బ్రిజీ కూడా సరే అని ఒప్పుకుంటాడు. ఒకవేళ ముగ్గురు చనిపోతే ఆస్తి మొత్తం ట్రస్ట్ కి వెళ్తుంది అని కజ్రీని ఏమీ చెయ్యరు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. తేజ వాళ్ళమ్మ ఆ వీడియోని చూసిన తర్వాత ఆ వీడియోని హేమలత కూడా చూపిస్తుంది. బ్రిజీనే నీ భర్తని అలాగే నా కొడుకుని చంపాడు అని చెప్తుంది. అది చూసిన హేమలత కూడా బ్రిజీ మీద కోపంగా ఉంటుంది. హేమలత అలాగే బ్రిజీ వాళ్ళ అమ్మ కూడా బ్రిజీకి గుణపాఠం చెప్దాము అని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత కజ్రీని
కలవాలి అనే సాకుతో హేమలత ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్తుంది. బ్రిజి హేమలతని చూసి నువ్వు కజ్రిని ఈ పెళ్లి చేసుకోమని ఒప్పించు అని చెప్పి లోపలికి పంపిస్తాడు. హేమలత లోపలికి వచ్చి ఆ వీడియోని కజ్రికి చూపిస్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ వీడియో కజ్రి మొబైల్లోనే రికార్డ్ అయి ఉంటుంది. నిజానికి వాళ్ళ ముగ్గురు కారులో ఢిల్లీకి వెళ్లేటప్పుడు కజ్రి మొబైల్ ఫోన్ లో వీడియోని షూట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ కారుకి యాక్సిడెంట్ జరుగుతుంది. కానీ ఆ మొబైల్ కెమెరా ఆన్ లోనే ఉంటుంది. అందువల్ల అక్కడ జరిగింది మొత్తం అందులో రికార్డ్ అయి ఉంటుంది. అలా వాళ్ళ నాన్న మరియు అన్నని చంపింది బ్రిజి అని కజ్రికి అర్థం అవుతుంది. ఆ తర్వాత హేమలత కజ్రికి గన్నిచ్చి ఇప్పుడు అంతా నువ్వే సరి చెయ్యాలి అని చెప్తుంది. ఆ తర్వాత కజ్రి పెళ్లి మండపానికి వచ్చి కూర్చుంటుంది. కానీ కజ్రి ముందుగా నేను జోగిని చూడాలి అని చెప్తుంది. అప్పుడు విశేష్ ఫ్రెండ్స్ వెళ్లి జోగిని అక్కడికి తీసుకుని వస్తారు. కానీ వాళ్ళు జోగిని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందువల్ల కజ్రి తన దగ్గర ఉన్న గన్ను తీసి వాళ్ళని షూట్ చేసి చంపేస్తుంది. ఆ తర్వాత కజ్రి వెంటనే విశేష్ ని, బ్రిజిని, అలాగే మంత్రిని, ఆ ముగ్గురిని కూడా చంపేస్తుంది. అప్పుడే అక్కడికి జోగి వాళ్ళ కజిన్ బ్రదర్ కూడా వస్తాడు. ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. కజ్రి ఎలాగో అలా జోగి దగ్గరికి వెళ్తుంది. కానీ జోగికి బుల్లెట్ తగిలి ఉంటుంది. కానీ జోగికి శ్వాస ఆడుతూ ఉంటుంది. అందువల్ల కజ్రి మరియు జోగి బ్రదర్ ఇద్దరు కలిసి జోగిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. కొంచెం సేపటి తర్వాత కజ్రి మళ్ళీ తిరిగి వస్తుంది. కానీ అప్పటికి ఇంకా బ్రిజి బ్రతికే ఉండడం చూసి తనని మళ్ళీ తన గన్నుతో షూట్ చేసి చంపేస్తుంది. అక్కడతో ఈ వినోద్ వెబ్ సిరీస్ లోని ఫస్ట్ సీజన్ కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వెబ్ సిరీస్ MX ప్లేయర్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.